శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి అద్భుతమైన సంకీర్తన నానాటి బ్రతుకు అన్న దానిని చక్కగా పాడుకొని సంపూర్ణంగా విశ్లేషించుకుందాం. అన్నమాచార్యుల వారు కొన్ని వేల పాటలను వ్రాశారు. వ్రాయడమే కాకుండా వారు స్వయంగా సంకీర్తన చేశారు. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు ప్రపంచంలో అన్నమాచార్యుల సంకీర్తనలు ఎంతో విస్తృతంగా మరి అందరికీ అనుభవంలోకి వస్తున్నాయి. ప్రతి పాటలోనూ అద్భుతమైన జ్ఞానం ఉంది. ప్రతి సంకీర్తనలోనూ అద్భుతమైన ఆధ్యాత్మికత వెల్లివిరిసి ఉంది. మచ్చుకు ఈ పాట తీసుకుందాము, నానాటి బ్రతుకు. మొట్టమొదటిగా ఒకసారి పూర్తిగా ఆ పాట పాడుకుందాం. తర్వాత ఆ పాటలోని ప్రతి పదానికి అర్థం మనం తెలుసుకుందాం. నానాటి బ్రతుకు నాటకము నాటకము, నానాటి బ్రతుకు నాటకము నాటకము, కానక కన్నది కైవల్యము, నాటి బ్రతుకు నాటకము నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము, ఎట ఎదుట గలది ప్రపంచము, ఎట ఎదుట గలది ప్రపంచము, కటకడ పట్టిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము నాటకము, తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, యగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం 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 నిజం, యగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం, గగనము మీదిది గగనము మీదిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము. నానాటి బ్రతుకు నాటకం. నానాటి అంటే 4 రోజుల అని అర్థం. నా అంటే 4, నాటి అంటే రోజు. నా నాటి అంటే 4 రోజుల బ్రతుకు. ప్రతి మనిషి జీవితం కూడాను 4 రోజులు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, శైశవము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. ఈ 4 రోజులు, 4 అవస్థలు జీవితం అనేది అందరికీ సరిసమానం. ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా పుడతారు. అదేవిధంగా బాల్యము, అదేవిధంగా యవ్వనము, ప్రౌఢము, వృద్ధత్వము అన్నీ అదేవిధంగా ఉంటాయి. ఈ 4 రోజుల
ఈ యొక్క బ్రతుకు అనేది ఒక నాటకం. ఇందులో యథార్థము అన్నది లేదు. మనం ఇష్టం వచ్చిన నాటకం వేస్తుంటాం. ఈ నాటకం అన్నదాన్ని యథార్థం అనుకుంటేనే మనం మాయలో పడ్డట్టు. అప్పుడే దుఃఖము, అపరిమితమైన దుఃఖము అనుభవిస్తాం. ఉన్నదానిని ఉన్నట్టుగా చూడడమే జ్ఞానం. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూడడమే అజ్ఞానం. ఈ 4 రోజుల జీవితం అనేది నాటకము అన్నది ప్రథమమైన మౌలికమైన సూత్రం, అవగాహన. మనిషికి సరియైన అవగాహన ఉన్నప్పుడు ఆనందమైన జీవితము, ఆరోగ్యమైన జీవితము. మనిషికి సరికాని అవగాహనలో ఉన్నప్పుడు మరి దుఃఖము, మరి అనారోగ్యం. సరియైన అవగాహన ఏమిటి అంటే మానవుడి జీవితము నాటకము అని మనం తెలుసుకోవాలి అని అన్నమాచార్యుల వారు మనకి చెప్తున్నారు. అదేవిధంగా శ్రీ విలియం షేక్స్పియర్ గారు చెప్పారు మనకి, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఆల్ మియర్ యాక్టర్స్ వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ఈ యొక్క ప్రపంచమంతా ఒక నాటక రంగం అని చెప్పాడు ఆయన. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. మనమంతా కూడాను నాటక పాత్రధారులము, మియర్ యాక్టర్స్. నాటకం వేస్తున్నాము, పాత్రధారులము. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్. ఈ నాటకంలో ఆ యొక్క నాటక రంగం మీద వస్తారు, తిరుగుతారు, మరి అక్కడ ఏవో డైలాగులు చెప్తారు, మరి అక్కడ నవరసాలు వలకపోస్తారు. వాళ్ళ యొక్క పాత్రను పోషించి మళ్ళీ తెరమరుగవుతారు. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. అది విలియం షేక్స్పియర్ గారి అద్భుతమైన జ్ఞాన ప్రబోధం. దానినే శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు ఏమన్నారంటే, నాటి బ్రతుకు నాటకం. ఈ 4 రోజుల బ్రతుకు అనేది నాటకం. ఏది నాటకం కాదు అంటే కానక కన్నది కైవల్యము. కానక అంటే కనకుండా, చూడకుండా. ఈ 2 కళ్ళతో చర్మచక్షువులతో చూసేది చూడకుండా, 3వ కంటితో దివ్యచక్షువుతో కని దాంతో చూసి, అప్పుడు అది కైవల్యము, అది సత్యము. సత్యము గ్రహించడమే, సత్యంలో జీవించడమే కైవల్యము. అసత్యము గ్రహించడమే, అసత్యంలో జీవించడమే మరి బంధము. కనుక ఇక్కడ నేను తల్లిని, నేను తండ్రిని, వాడు నా కొడుకు, వాడు నా కూతురు అని ఖచ్చితంగా మనం అనుకుని అదే విధంగా జీవిస్తే, అంటే ఇవే సత్యమని జీవిస్తే మరి అది బంధానికి దారితీస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది. కానీ నేను తండ్రిలా నటిస్తున్నాను, తల్లిలా నటిస్తున్నాను, కొడుకులా నటిస్తున్నాను, ఐఎమ్ యాక్టింగ్ ఎ రోల్. ఆ నాటకం అనేది సత్యం, ఇది సత్యం అనేది అది బూటకం. ఈ తల్లి తండ్రి నేను సత్యం, నేను తల్లిని నేను తండ్రిని అనుకునేది అది బూటకము, అది అసత్యం. కానీ నేను తల్లిగా ఒక పాత్ర ధరిస్తున్నాను కొంతకాలం, ఈ 4 రోజుల్లో మట్టుకే. ఆ తర్వాత నేను తల్లిని కాదు, ఆ తర్వాత నేను తండ్రిని కాదు, ఆ తర్వాత నేను కొడుకుని కాదు, పతిని కాదు, పత్నిని కాదు. ఇదే సరియైన అవగాహన. ఈ సరియైన అవగాహన ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆనందమే, సరికాని అవగాహనలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ దుఃఖమే. అన్నమాచార్యుల వారు వారి అకుంఠిత ధ్యాన సాధనలో వారు సత్యం తెలుసుకుని ఆ సత్యం యొక్క రూపరేఖలను మనకు ఈ యొక్క అద్భుతమైన సంకేతంలో ఇచ్చారు. నాటి బ్రతుకు నాటకము. మరి ఏది నాటకము కాదు, ఏది బూటకము కాదు అంటే కానక కన్నది. ధ్యాన స్థితిలో ఈ 2 కళ్ళు మూసేసుకుంటాము, ఏది కనము, ఈ ప్రపంచము కనము. ఇది ప్రపంచాన్ని కనకుండా ఉంటే మనకి వేరేది కనబడుతూ ఉంటుంది, అది కైవల్యము. ఆత్మలోకాలు కనబడతాయి, అది కైవల్యము. మన జన్మ పరంపర కనబడుతుంది, కర్మ పరంపర కనబడుతుంది, అది కైవల్య స్థితి. సత్యంతో కలిసి ఉన్న స్థితి కైవల్య స్థితి. కైవల్యం అనేది కేవలము నుంచి వచ్చింది. కేవలం అంటే అదొక్కటే ఉంది. ప్రతి చోట కూడా విస్తృతంగా ఆత్మతత్వం ఉంది. ఆత్మ యొక్క
ఆ యొక్క రేణువులు అన్ని చోట్ల ఉన్నాయి, ఆత్మ యొక్క పదార్థం అన్ని చోట్ల ఉంది, అది మనము అని తెలుసుకునడమే కైవల్య స్థితి. అంతా నేనే ఉన్నాను, నేనే అంతా అని ఉన్నాను. ఇది ఎప్పుడు తెలుసుకుంటాము? ఈ 2 కళ్ళు మూసుకోవాలి, చర్మచక్షులు మూసుకోవాలి, ఇవి కనకూడదు. కానక కన్నది కైవల్యము. 2-3 పదాల్లో ఎంత అద్భుతంగా హనుమాచార్య వారు చెప్పారో. కానక కన్నది కైవల్యము. ఈ 2 కళ్ళు మూసేసుకోవాలి, చేతులు కట్టేసుకోవాలి, కాళ్ళు 2 ముడుచుకోవాలి, తలుపులన్నీ నిలిపి నిమిషమైన అన్నాడు త్యాగరాజుల వారు. కనుక ఆ తలుపులన్నీ తీసేసి చర్మచక్షులను మూసుకుని మనోచక్షును కూడా తీసేసుకోవాలి. అప్పుడు దివ్యచక్షువు తెరుచుకుంటుంది. ఆ దివ్యచక్షుతో కన్నదే కైవల్యము. కానక కన్నది కైవల్యం. పుట్టడం నిజం, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. మనం పైలోకానికి ఈ లోకానికి వస్తాము, మరి ఈ లోకానికి పైలోకానికి వెళ్తాము. हम सब चंद दिन के मेहमान हैं, चंद दिन के मुसाफिर हैं. పుట్టడం అనేది రాక, ఇక్కడ చనిపోవడం అనేది పోక. రాక పోక, ఆయారాం గయారాం. ఈ రావడం అనేది నిత్యము సత్యము, ఈ పోవడం అనేది సత్యము. మధ్యలో ఉన్నది మీరు నాటకం అని తెలుసుకుని వేస్తే అది సత్యము, నాటకం తెలుసుకోకుండా జీవిస్తే అది బూటకము, అది అసంబద్ధము, అది అబద్ధము, అది అసత్యము. పుట్టుటయు నిజము, పోగుటయు నిజము. నట్టనడి మీ పని నాటకం. ఈ మధ్యలో ఏం చేయాలి? చేయవలసిన పని ఏమిటి? నాటకము వేయడమే మన పని. తల్లిలాగా, తండ్రిలాగా, భర్తలాగా, భార్యలాగా, మిత్రుడిలాగా, శత్రువులాగా. లాగానే రావణాసురుడు సీతను ఎత్తుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళు పుట్టకముందే వాళ్ళు ఆ రోల్ తీసుకొచ్చారు. శత్రువుడులాగా వ్యవహరించాడు రావణాసురుడు. ఆయన రావణ బ్రహ్మజ్ఞాని, అన్నీ తెలుసు ఆయనకి. శత్రువులాగా వ్యవహరించాడు. రావణ యుద్ధం ముందరే రాముడు రావణాసుని పిలిపించుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు, తాను యుద్ధంలో విజయుడు కావాలని చెప్పేసి. రావణాసురుడు ఆశీర్వాదం ఇచ్చాడు, నువ్వు తప్పకుండా విజయుడు అవుతావు, ఎందుకంటే ఈ నాటకం అలానే రచింపబడింది. ఆయన శత్రువులాగా వ్యవహరించాడు. ఆయన శత్రువు కానే కాదు, రాముడు ఎవరో ఆయనకు తెలుసు, రావణాసురుడు ఎవరో రాముడికే తెలుసు. కానీ నాటకం వేశారు ఇద్దరు కూడా, ఒకటి హీరోలాగా, ఒకటి విలన్ లాగా. ప్రాణ విలన్గా వేస్తాడు, మనకు తెలుసు. అలాగే చాలామంది విలన్లు ఉంటారు, వాళ్ళ నిజ జీవితంలో ఎంత మంచిగా ఉంటారో నిజమైన హీరోలు ఎంత దుర్మార్గం కూడా ఉండవచ్చు. అక్కడ స్క్రీన్ మీద వేసేది నాటకాలు. అలాగే ఈ జీవిత రంగంలో కూడాను మనమంతా నిజానికి వేస్తున్న నాటకములే. ఈ జీవితం వదిలిపెట్టి పోగానే మనకు తెలిసిపోతుంది, అక్కడ మనం ఎవరి యొక్క తల్లి కాదు, ఎవరి యొక్క తండ్రి కాదు, ఎవరి యొక్క పత్ని కాదు, ఎవరి యొక్క పతి కాదు, ఎవరి యొక్క కొడుకు కాదు, ఎవరి యొక్క శత్రువు కాదు, ఎవరి యొక్క ప్రత్యేక మిత్రుడు కాదు. ఇక్కడ నాటకం వేసావు, వాళ్ళకి మిత్రుడుగా, వాళ్ళకి శత్రువుగా, వాళ్ళకి కొడుకుగా. ఇది తెలుసుకొని జీవిస్తే ఆనందమే, తెలుసుకోకుండా జీవిస్తే దుఃఖమే, బంధమే. కనుక ఈ రావడం అనేది, ఈ పోవడం అనేది, ఈ రెంటి మధ్యలో ఉన్నది నాటకము అని తెలుసుకోండి అయ్యా అంటున్నాడు శ్రీ అన్నమాచార్యుల వారు. పుట్టుటయు నిజము, పోగుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము. ప్రతి వాళ్ళ పని ఏమిటయ్యా అంటే నాటకమే. ఈ నాటకము చక్కగా నటించవలే, తల్లిగా చక్కగా నటించవలే, తండ్రిగా ఆస్కార్ అవార్డు పొందవలే, భర్తగా, భార్యగా, మిత్రుడిగా, శత్రుడిగా చక్కగా నటించవలే. 100కి 100 మార్కులు యాక్షన్లో తెచ్చుకోవాలి. అది యాక్షనే అని చేయాలి, ఆ పాత్రలో లీనం కావాలి. అదే నేను అనుకుని మరి ఆ యొక్క నాటక రంగంలో మరి భర్త భార్యగా ముద్దు పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత కూడాను అదే పందాల్లో ఉండి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే చెప్పు తీసుకుని కొడుతుంది ఆవిడ. కనుక ఆ నాటకం మటుకే అది పరిమితం. నాటకంలో నాటకమే అంతే. జీవితం అంతా కూడాను నాటకము. మన పని నటించడము. ప్రతి రాక పోక మధ్య ఉన్నది ఒక గొప్ప నాటకము. ప్రతి జన్మ ఒక గొప్ప నాటకము. ఎన్నో నాటకాలు వేస్తుంటాము. ఒక నాటకంలో రాజుగా, ఒక నాటకంలో పేదగా, ఒక నాటకంలో ప్రైమ్ మినిస్టర్గా. అటల్ బిహారీ వాజ్పేయి వచ్చే జన్మలో ఒక బస్ కండక్టర్గా రావచ్చు, ఎందుకు రాకూడదు?
ఈ జన్మలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, వచ్చే జన్మలో నేను ఒక బస్ కండక్టర్గా వేయాలి, లేకపోతే ఒక మంచి అందగత్తెగా నాట్యగత్తెగా వేయాలంటే ఆయన తప్పకుండా ఇంకో నాట్యగత్తెగా వస్తాడు ఆయన మరి ఆ వచ్చే జన్మలో నాట్యగత్తెగా ఉన్నప్పుడు తన కిందటి జన్మలో అటల్ బిహారీ వాజ్పేయిని ప్రైమ్ మినిస్టర్ అని తెలుసుకుంటే అందులో తక్కువతనం ఏమీ లేదు. అంటే ప్రైమ్ మినిస్టర్షిప్ నుంచి కిందకి జారి పడలేదు. ప్రతి జన్మ నుంచి మనం ఇంకో జన్మకి ఎగురుతూనే ఉంటాం కానీ, పైకి వెళ్తూనే ఉంటాం కానీ ఎవరు కిందికి జారరు. నవాబు గరీబ్ అవుతాడు, గరీబ్ నవాబు అవుతాడు. మరి గత జన్మలో మన భార్య ఈ జన్మలో మన తల్లి కావచ్చు, ఈ జన్మలో తల్లి వచ్చే జన్మలో భార్య కావచ్చు. వీటన్నిటి నుంచి మనం జీవితంలో ఉన్నప్పుడే బయటపడి ఇవన్నీ కూడాను చక్కటి నాటకాలు అని చెప్పేసి, అదే ఎన్టీ రామారావు సావిత్రి ఒక జన్మలో తల్లిగా ఉండొచ్చు, ఇంకో సావిత్రి ఇంకో జన్మలో ప్రేమికురాలుగా ఉండవచ్చు. అదే నేను మొన్న సావిత్రితో తల్లిగా నటించనే ప్రేమికురాలుగా ఎలా నటించగలను ఎన్టీ రామారావు అండు. ఏ నాటకాన్ని వేయండి నేను చక్కగా వేస్తాను అంటారు. మరి ఎన్టీ రామారావు గారి నాగేశ్వరరావు గారు కానీ ఎంత చక్కగా వాళ్ళు నటిస్తారో. వాళ్ళ సినిమాలు ఎన్నిసార్లు చూడవలసిందా, మరి అంత చక్కగా చూస్తాము. ఎందుకంటే నటనలో వాళ్ళు దురంధరులు. జీవితం కూడా నటన, జీవిత నటనలో కూడాను మనం దురంధరులు కావలే. పుట్టుటయు నిజము, ప్రతివాడు పుడుతుంటాడు, పుట్టిన తర్వాత గిట్టడము నిజము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మళ్ళీ పుట్టకమాండు. ఈ నాటకంలో వచ్చినవాడు ఏదో ఒక రోజు నాటకం ముగించేసేయాలి. నాటకం ముగించేసిన వాడు అంతటితో అయిపోదు, మళ్ళీ ఇంకో నాటకం తీసుకుంటాడు. రకరకాల నాటకాలు, రకరకాల జన్మలు, రకరకాల లోకాలు, రకరకాల పరిస్థితులు. ఎవరి నాటకాన్ని వాళ్ళే ఎన్నుకుని వస్తుంటారు. ఎన్నుకొని వచ్చిన నాటకాన్ని రంజుగా వేయవలే, నాటకం అని తెలుసుకుని వేయవలే. కానీ అది మనం మర్చిపోయి ఇక్కడే మనం ఏదో పుట్టినట్టు, ఈ మనం నిజంగా తల్లి అయినట్టు, నిజంగా తండ్రి అయినట్టు, నిజంగా మిత్రుడైనట్టు, నిజంగా శత్రువు అయినట్టు మనల్ని మనం ఎంతో మరి అపోహలో పడేసుకుంటూ ఉంటాం. మరి వ్యధల్లో పడుతుంటాం, దుర్బలులం అవుతుంటాము. మరి ఈ నాటకం కూడా వేలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాం, అందరినీ చంపుతుంటూ ఉంటాం. కనుక నాటకముగా వేయవలే. ఈ నాటకం అనేది నాటక రంగంలో ఉంటుంది. జీవితం అనేది నాటక రంగం. కనుక అన్నమాచార్యుల వారు కానీ, అలాగే శ్రీ షేక్స్పియర్ గారు కానీ, ఎవరు ఏ ఆత్మజ్ఞాని అయినా కానీ చెప్పే సత్యం ఏంటంటే మనం ఒక నాటకం వేస్తున్నాము. జీవితం ఒక రణరంగము కాదు, ఒక నాటక రంగం. జీవితము ఒక చదరంగం కాదు, ఎత్తుకు పై ఎత్తులు వేసి అందరినీ చిత్తు చేయడానికి. జీవితం అనేది నాటక రంగం. పక్కవాడిని చిత్తు చేయడం కోసం కాదు మనం పుట్టింది, మన డైలాగులు మనం చక్కగా వేయడం కోసము. పక్కవాడిని చంపడం కోసం కాదు మనం పుట్టింది. రణరంగం కాదు, నాటక రంగం. గుర్తుంచుకుందాం, జీవితము రణరంగము కాదు, జీవితము చదరంగము కాదు, జీవితము నాటక రంగము. All the world is a stage. We are all mere actors. We strut and fume, do our part and then depart. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్టనడి మీ పని నాటకము. కనుక నేను నాటకములో ఉన్నాను, చక్కగా నటిస్తాను. కొంతసేపు తర్వాత తెర మరుగైపోతాను. నాటక పాత్రధారులందరూ ఒకరి తర్వాత ఒక తెర మరుగు కావాల్సిందే, ఒకళ్ళ ముందర ఒకళ్ళ తర్వాత. తెర మరుగైన తర్వాత ఆ తెర వెనకాట్ల మళ్ళీ వాళ్ళందరూ కలుసుకుంటారు. ఇక్కడ తెర మీద ఉండడం అంతే, కానీ తెర మరుగున మళ్ళీ అందరూ అదే మనుషులు ఉంటారు. చనిపోయిన ప్రతివాడు పైలోకంలో మళ్ళీ మనం కలుసుకుంటాం. మనము ఎవడు చనిపోడు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు, రాక పోక. ఇదే జీవిత సత్యము. జీవిత సత్యము అన్నది మనం ఆత్మ పదార్థము, వస్తుంటాము పోతుంటాము. కనుక ఇక్కడ ఉన్నప్పుడే ముక్తి సాధించాలి, ఆ కైవల్య స్థితి సాధించాలి. దానికి మార్గము కానక కనడము. ఈ రెండు కళ్ళు మూసేసుకుని మూడో కన్నుని తెరుచుకోవడము. కానక కన్నది కైవల్యము అన్న అద్భుతమైన ఆ యొక్క ధ్యాన విధానాన్ని, ఆ ముక్తి సాధనాన్ని శ్రీ తాళపాక హనుమాచార్యుల గారు మనకి ఎంత చక్కగా ఇచ్చారో. ఇంకా ముందుకెళ్దాం, మిగతా అంతా చూద్దాం.